Come on sweetie, naughty, cutie, oh beauty, choti choti ye banani mein. సౌండ్ లేదు గీవుండు లేదు నిశ్శబ్దంగా ఉన్నారు. అంతేగా మాట్లాడుకోరా రే బాబిగా రాలే నీ డ్రాయింగ్ మీద బండవాడా రా రే. అబద్ధం ఆడద్దు, నిజం చెప్పు. నేను ఒకటి అడుగుతాను, నా మనసులో మాట్లాడతా. మీ టీచర్కి బావి దానికి లింక్ ఉంది కదా, అబద్ధం ఆడద్దు, దవడ పళ్ళు రాలిపోతాయి. అంటే ఇట్లా అంటే మా మేడం కూర్చోందా. ఏం ఇన్ని రోజులకు వచ్చినావు? కూర్చోమ్మా. ఏం ఇన్ని రోజులకు వచ్చినావు? ఇప్పుడు కనపడుతున్నా? అవునా? అదిరా ఇప్పుడు వచ్చినావు, సరే నేను ఒప్పుకుంటా. మళ్ళీ ఇల్లు ఎట్లా కనుక్కున్నావు? ఫేమస్ బిస్కెట్ తింటారా? బాబా బాబా ఏం రా రగలు కొడతావురా. ఓహో, ఈ అప్ప పిలుచుకొచ్చినాడేమో కదా. తీలే మీద కూర్చుంటాడు పంది లెక్క. యాడికి పోతాంటారు? ఇట్లా పోతా అంటే కనిపించది. బా ఊరికేంలే. నిజంగానే నేను పోతా అంటే కనిపిస్తుంది, నాకు కనిపించా. ఏమిరా మీ టీచరు? డ్రాయింగ్ టీచర్. అన్నకి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ కదా, చిన్నప్పుడు బాగా వేస్తుంటే కదా, అందుకే ఇప్పుడు టీచర్ ఇంటికి పిలిపించుకున్నావా? నాకు కాదమ్మా, ఏం పిలుచుకొచ్చినా. ఓహో, వాళ్ళిద్దరు పోతా అంటే చూసి ఏ రకున ఈడున్నావు. అవును, ఏమి మీ టీచర్ ముసుగు వేసుకుంది? సేట్లా వాళ్ళు? సేట్లోలా? మౌనరత్. ఏం పేరు? క్యాథరిన్. క్యాథరినా? క్యాథరినా కాదు, క్యాథరినే. మళ్ళా క్రిస్టియన్ కాదంటావు? క్రిస్టియన్ కాదు, పేరు అట్లా పెట్టుకున్నారు. ఎవరైనా పెట్టుకోవచ్చు అట్లా. ఇప్పుడు నీకు జాస్మిన్ అంటారు కదా కొంతమంది, నిన్ను నన్ను ఎవరు అంటారు? కోసం అప్పుడు ఏరియాలో అంటాను, ఆ ఏరియాలోనూ అనలేదు జాస్మిన్ అని. ఇప్పుడు మీ టీచర్ మీ ఇంటికి పిలిచిపోతున్నావా? వాడు డ్రాయింగ్ ఎట్లా వేస్తాడు అనుకుంటున్నావు? ఏది ఎవరివన్నా కాపీ కొట్టినావా? ఎవరివన్నా ఎత్తుకొచ్చినావా? నువ్వెవరివన్నా ఎత్తుకొచ్చినావా? అబ్బా అబ్బా ఇవన్నీ నువ్వు వేసినావా? నిజమా? మళ్ళీ ఎవరు వేసినారు? ఏమరా నువ్వు కూడా మస్తు బాగా చేసినావురా. అబ్బా బాబా బాబా మేడం నేర్పించింది. ఇప్పుడు అన్న నేర్చి అన్న కూడా టక్కునట్లు ఇస్తాడు చూడు. ఈ మేడమేనా నేర్పించింది? అబ్బా బాబా మీ మేడం పెద్ద మంచి టాలెంటే. అంతేగా టీచర్ నేర్చుకున్న టీచర్ కాకుంటే టాలెంట్ ఏముంటది? నీ అట్లా సాదా ఫేస్ అనుకుంటావా? నీది నాది కదా పిల్ల. నీది చిప్ప ఫేసా? ఇడ చూడు, కొబ్బరి చిప్ప ఫేసా నీది? బాబా కృష్ణుడు అమోఘం. అమోఘం నేర్పించిన వాళ్ళు చెప్పల్లా మేడం అంటే. మేడం బాగా చేస్తున్నారు మేడం, డ్రాయింగ్ బాగా నేర్పించినారు. గుణకి ఇంత టాలెంట్ ఉంది అనుకోలే నేను. నాకు ఇంకా ఉంది టాలెంట్. యాడా నేర్చుకుంటే? ఎక్కడుంది? తలకాయలోనా మోకాళ్ళలోనా? ఏమ్రా కాఫీ టీ? ఏం మేడం టీ కాఫీ? టీనా?
ఏ మౌనరథం అనే మళ్ళీ మౌనరథం ఉంటే టీ ఎట్లా తాగుతుందా మాట్లాడరు నోరు తెరుస్తారు. ఎన్ని మార్కులు వస్తాయి నీకు? 10th చెప్తా. అదేందిరా ఇప్పుడు అన్నం తింటానంటే ఈరోజు తిని రేపు చెప్తా అన్నట్లుంది. మా అమ్మకు కూడా నేర్పిస్తుందా టీచరు? నేనేంది నేర్చుకోవాలా? ఇట్లా నేర్చుకోవాలి. లేదమ్మా ఉండమ్మా టీచర్ టీ పెడతాను, స్ట్రాంగ్ టీ చేసిస్తా. Beyond the expectations. Let's begin the show. ఇదేందా ఇది నేను చూడలా. ఎదురా టీచరు వస్తుందిలే మేడం, వస్తారులే. అవునా? ఏడవైంది? వస్తారులే. బాగా నేర్పిస్తుందరా మీ టీచర్ డ్రాయింగ్? అవునా? ఇవన్నీ ఆమె నేర్పించిందేనా? ఎప్పుడెప్పుడు క్లాస్ తీసుకుంటుంది? ప్రతి ఈవినింగ్ 1 అవరా? ఇవన్నీ మీరు స్కూల్లో చూపిల్లనా? ఏసీ చూపిల్ల మీ క్లాస్ టీచర్లకి అలా మేడం. ఈ మేడంకే చూపిల్లనా? డ్రాయింగ్ మార్కులు అన్నీ మీ రిపోర్ట్ కార్డే. అవునా? బాబీ ఎక్కడ బా? వస్తాడు. అన్న కూడా వస్తాడులే. అదేంది సమాధానం రా? అన్న వస్తాడులేండి, వస్తాడు. కాదు, అదేంది సమాధానం? టీచర్ ఎదురంటే వస్తుందిలే అంట. బాబీ ఎదురా అంటే వస్తాడులే అంట. ఏందిరా అది? డ్రాయింగ్ నేర్పించకపోయినారు. డ్రాయింగ్ నేర్పించేకి ఎవరికి? అన్నకి. అన్న ఇప్పుడు చూడు, అన్న కూడా వస్తాడు డ్రాయింగ్. ఎవరు మీ టీచర్ పోయిందా నేర్పించేకి? ఎక్కడ? ఆ రూమ్లోనే. రూమ్లోకి ఎందుకు పోలరా? అలా ఎలా చెప్తారా? కూర్చొని నేర్పించచ్చు కదా. మంచి చేసుకోవచ్చు, చేసుకుంటే బాగుంటుంది. అది ఎట్లా పోతారా అంత పెద్ద వైపుతో? పాలు పెట్టినా ఏం కాదులే, నేను షిమ్లో పెట్టినా. నువ్వేం టాపిక్ మార్చద్దు. నువ్వు చాలా ఖతర్నాక్. అమ్మమ్మ నీకు అమోఘమైన తెలివి ఉందిలే, కానీ పొయ్యిలో పెడితే పంతలో వస్తావు, నాకు తెలుసు. నీ అట్లా పిల్లగాళ్ళతో అయితే పోయి రూమ్లో కూర్చొని నేర్చుకున్నా అదో పద్ధతి. వీడు పెళ్ళైనోడు, ఆయమ్మ పెళ్ళైన ఆయమ్మ పోయి ఇద్దరు పోయి లోపలుంటే పెళ్ళైందో పెళ్ళి కాలేదో కూడా తెలియదు నాకు. లోపల పోయి ఉంటే అది ఎక్కడ పద్ధతిరా? ఇక్కడ కూర్చొని నేర్చుకోవాలి. ఏంది డ్రాయింగ్? ఏందిరా డ్రాయింగ్ నేర్పించేది? ఏం చేస్తున్నారండి? ఏందిరా సౌండ్ లేదు, గీవుండు లేదు, నిశ్శబ్దంగా ఉన్నారు. డ్రాయింగ్ సౌండ్ ఇంటికి వస్తుంది. అంతేగా మాట్లాడుకోరారా? ఇట్లా ఇట్లా వెయ్యాలన్నా మాటలు వస్తాయి కదరా. మేడం మౌనరథం ఎట్లా మాటలు వస్తాయి? అరే మౌనరథం అయితే వాడు బాబిగాడన్నా మాట్లాడతాడు కదా. ఏం టీచర్ ఎట్లా, టీచర్ ఇది ఎట్లా వెళ్ళా, ఇది ఏమి అని అడుగుతాడు కదా. ఏమోరా, నాకైతే అంత నమ్మకం అయితే లేదు. నాకైతే అంత నమ్మకం కనపడలేదప్ప. లక్షణంగా ఇక్కడ కూర్చొని కిందన్నా సాప్ వేసుకొని కూర్చొని చేపించుకోవచ్చు కదా. అంతేగా. ఏంది ఏమోబ్బా, నువ్వే కదరా మీ టీచర్ని పిలుచుకొచ్చింది. పిలుచుకొచ్చినావులే, నువ్వు పిలుచుకొచ్చినందుకు నేనేమనలేదు, నేనేమనలే. కానీ ఈడ ఎదురుగా ఉంటే మంచిగా ఉంటాండే కదా అని. నేను ఆడ టీ ఉడుకుతాంది. నేను ఒకటి అడుగుతాను, బాబీకి ముందు ఏమైనా పరిచయం? ఉడుకు పెడుతుంది, జరుక్కో. ఎట్లా వేపించింది? అవును,
డ్రాయింగ్ సరే, నీకెందుకు చెమట్లు పడతానాయి? ఉడుకుంటే మొంగడుకుంటా. అది ఎట్లా పిలుచుకొని పోతావు రూమ్ లోకి? ఎవరన్నా చూస్తే ఏమనుకోరు? ఊరికే ఉండే మాట్లాడుతుంటే అది ఎట్లన్నా ఉంది. నాకు ఇప్పుడు దాని గురించి కాదు నాకు కావాల్సిండేది. కళ్ళు చూడు అసలు. కళ్ళు చూస్తాను, నిన్ను చూస్తాను. ఇక్కడ చూడు, నీ ఫేస్ టర్న్ ఇచ్చుకో. ఏమైంది? ఏంది తేడా? నువ్వు చెమ్మట్లు బట్టి చెమ్మట్లు పట్టలేదమ్మా, మొహం కొడుకున్నాను. చాలా చేసి అలసిపోయినట్లు కనపడతాను. చేతికంతా నీకు అబ్బా అందుకట్లు పెట్టినా కాదురా, ఎవరన్నా చూసేవాళ్ళు సారీ, నాకు అంత ఆలోచన పిలిచేపోయి గడి పెట్టుకుంటారా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంత ఆలోచన రాలేదు. తలకాయ బుర్ర లేదా నీకు? ఏం బుర్ర ఉందా? బుర్ర లేదా? ఆ బుర్ర కొండ మ్యూజియం లో పెట్టుకోలే. తప్పుగా అనుకుంటున్నావా? మళ్ళీ ఎవరైనా చూస్తే అట్లనే అనుకుంటారా? నువ్వు తప్పుగా అనుకుంటున్నావా? నేను అనుకోనరా. నువ్వు అనుకున్నప్పుడు ఫ్రెండ్లీ ఉండు. నేను అనుకుంటే నిన్నెందుకు అడుగుతా? ఇట్లా డ్రాయింగ్ చూసి మాట్లాడు. ఎట్లుంది డ్రాయింగ్? చూసే వాళ్ళకి ఎట్లుంటుంది అన్న. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? వాళ్ళు మాట్లాడుతూ అంటారు, మనం పట్టించుకోకూడదు. మన పని మనకి ఇంపార్టెంట్. డ్రాయింగ్ బాగుందా లేదా? బాగుంది అంతే, అది చాలా ఇంపార్టెంట్. కాఫీ టీలు ఇచ్చినావా లేదా? ఇస్తాను. మీరు ఉన్నారా? ఉంటాం, యాటికి పోతాము. అదే మరి. Come on sweetie, naughty, cutie, oh beauty, choti choti ye banani nachinatte kelo. ఏంది సెకండ్ డ్రాయింగ్, ఫస్ట్ డ్రాయింగ్ ఏందిరా? వనమ్మ ఏమి ఎగ్జామ్ పెడతానారా? ఏం మనం ఇక్కడ పబ్లిక్ గా ఇక్కడ కూర్చొని వేయలేరా? రూమ్ లోకే పోయి గడి పెట్టుకొని వేసుకోవాలనా? అంతేగా. రే బాబీ, రే బాబీగా రాలే. నీ డ్రాయింగ్ మీద బండవాడా రా. ముద్దరస్టిప్ నా కొడుక, నేను వచ్చినానంటే పేలిపోతావు. పిలిచిపోవా, పిలిచిపో, తలుపుకొట్టు. ఎట్లా పోతారు పొద్దు సమానము? ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ అన్నట్టుంది. నువ్వు 3-4 డ్రాయింగ్ వేసుకొని వచ్చేసి అని చెప్తాను. నువ్వు అంటే నువ్వు పోతావు రూమ్ లోకి. అదే మంట వాడేందుకు నేర్చుకోకూడదు? నీ కొడుకుని అడుగంటావా? మీ టీచర్ని అడుగు. ఇట్లా పోతుంది రూమ్ లేకని. అబద్ధం ఆడద్దు, నిజం చెప్పు. నేను ఒకటి అడుగుతాను, నా మనసులో మాట్లాడుతా. మీ టీచర్కి బావి దానికి లింక్ ఉంది కదా? అబద్ధం ఆడద్దు, దవడ పళ్ళు రాలిపోతాయి. అదే మరి గట్టి చెప్పు, గట్టి చెప్పు. ఈ అమ్మ ఎట్లా పోతుందమ్మ? అమ్మ చూసే సేద్రాయం ఉన్నట్లుంది. మళ్ళా డ్రాయింగ్ చూసి మాట్లాడు. ఎట్లేసా డ్రాయింగ్ అని బొందా కట్లేసినావు. బాలేదా డ్రాయింగ్? సూపర్. ఎట్లా పోతావురా? టచింగ్ ఉంది కదా నీకు? టచ్ లేకపోతే డ్రాయింగ్ ఎట్లా వస్తుంది? అంటే నేను చెప్పేది ఏంటి? డ్రాయింగ్ మీద టచ్ టచ్ కాదు, ఇంకో టచ్ లేదు. ఏం లేదు, నిజంగా టచ్. గొల్లెం ఎట్లా పెట్టుకుంటారు? మా అమ్మ గొల్లెం పెట్టలేదు. నువ్వు చూసినావా? మేము గొల్లమే పెట్టలేదు. గొల్లెం పెట్టలేదు. గొల్లెం నిజంగా పెట్టలేదు. మీరు తీసిండేదే. మేము తీసిండేది గొల్లెం కాదు. నిజంగా అంటేనే నిజంగా. తలకాయ తీసినావా? లోఫర్ నా కొడక. 2 సార్లు వచ్చినా నేను తీసుకురాలి. 2 డ్రాయింగ్లు అయిపోయినాయి. ఏంది అయిపోతాయిలే? ఒక్కొక్క పేపర్ ఒక్కోసారి గొల్లెం వేసుకుంటావా? అంతేగా. అంటే కుర్రాడి కొంచెం చాదస్తం ఎక్కువ. రే ఆ పాప ముసుగు తిమ్మన్రా. ముసుగులు తీయకూడదు వాళ్ళు. తిమ్మన్రా. మో ఎవరో నువ్వు ఫస్ట్ వచ్చి మరి ఆడవది, లేకుంటే నేను మళ్ళీ నేను మనిషిని కాదు. ఐడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. మస్ అయిపోతావు. అత్తి ముసుగుదే తీస్తావా? నేను బీకల్లా కాదు. లే
నేను పీకేస్తా. ఇంకొక డ్రాయింగ్ ఉంది అదే కొట్- ఏమైంది ఎందుకు మా డ్రాయింగ్ వేసుకుంటా అంటే నువ్వెందుకు సోఫా సెట్ల దూరుతావు నా కొడక కొట్ట అంటే ఏం లే, ఎవరో పరాయి పిల్లు వస్తే లోపల పోయి గుళ్ళం పెట్టుకుంటా. డ్రాయింగ్ పర్సనల్ గా డ్రాయింగ్ నేర్పించుకునే తప్ప నాకు ఒక డౌట్ వస్తుంది, ఏమి వాళ్ళ టీచర్ కాదు నీ లవరా? నాలవర్గా డ్రాయింగ్ చూడు ఎంత నీట్ గా నేర్పించింది. డ్రాయింగ్ టీచర్ అయితే నీకు డ్రాయింగ్ టీచర్ కనెక్షన్ ఉంది. డ్రాయింగ్ నేర్పిస్తాను ఇప్పుడు నేర్పిస్తుందిరా. ఇంకా తప్పేముంది నా డ్రాయింగ్ నేర్పిస్తే మామ తీయద్దు మా Prank हो गया. నా కొడక డ్రాయింగ్ టీచర్ అంటే నమ్మడం లేదు నువ్వు. చీర కట్టుకుంటే నేను నిజంగా చేతుల పిల్ల అనుకున్నా. బా ఏమున్నారా మీరు రే డ్రాయింగ్ డ్రాయింగ్ ఎట్లుంది చీరలో? బంధుల డ్రాయింగ్ బాగుంది. రోజు చీర తీయచ్చు కదా. నువ్వు చెప్పలేని Auntie shock. Anna rock.